నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు లేటెస్ట్ జాబ్ పరంగా ఎప్పటికప్పుడు మన గవర్నమెంట్ వారిని వచ్చేటువంటి సమాచారాన్ని వారికి తెలియజేయాలని తెలియజేస్తూ వస్తున్నాం. మరి ఈ 2026 సంవత్సరంలో మనం చూడగలిగినట్లయితేనండి, గవర్నమెంట్ వారి నుండి యూపీఎస్సీ వారి నుండి కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయటం, అదేవిధంగా మరి యూపీఎస్సీ వారి నుండి 80 పోస్టులకు ఐఎఫ్ఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026, మరి ఫారెస్ట్ సర్వీస్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ జారీ చేయటం జరిగింది. ఈ యొక్క యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2026 సంవత్సరం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓవర్వ్యూ, వాటి యొక్క వివరాలు మనం ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో మన పిల్లలకు తెలియజేస్తాను. మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకొని జాబ్ సంపాదిస్తారని, మీ యొక్క భావితరాల జీవితాలు సంతోషంగా మరి సౌఖ్యంగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏం చేస్తుండాలి, విద్యార్హత ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, ఎప్పటి నుండి ఈ యొక్క అప్లికేషన్ అంటూ ప్రారంభమైంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, సందర్శించాల్సినటువంటి వెబ్సైట్ ఏంటి, ప్రతి దాని గురించి స్టెప్ బై స్టెప్ వివరంగా, స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను తెలియజేస్తానని భావించాను. లెట్స్ గో. ఇప్పుడు మనం ఆ యొక్క ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఓవర్వ్యూకి వెళ్ళిపోదాం. ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత అండి, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎగ్జామ్ నేమ్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్. పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్. మరి టోటల్ వేకెన్సీస్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 80 పోస్టులు అప్రాక్సిమేట్లీగా. మరి ఎగ్జామ్ స్టేజ్ ఏదంటే పబ్లిక్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటాయి. 3 కండక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత మరి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వరకు, యాజ్ ఆన్ వారు ఇచ్చినటువంటి రీతిగా 1/8/2026 నాటికి. అప్లై మోడ్ వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. మరి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు ప్రారంభమైందని మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లికేషను ఫిబ్రవరి 4వ తారీఖు 2026 నుండి ప్రారంభించడం జరిగింది. మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేటు ఫిబ్రవరి 24, 2026 సంవత్సరం సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క సమయం అంటూ ఉంటుంది. మరి ఏ వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే మనం చూడగలిగినట్లయితే https://upsc.gov.in ఈ సైట్ను సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి 80 వేకెన్సీ డీటెయిల్స్ అన్నారు, 81 పోస్టులకి ఇచ్చారు కదండి. మరి ఏ కేటగిరీ వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ యొక్క వివరాలు మనం ఇక్కడ చూద్దాం. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత యూఆర్ వారికి కేటగిరీలు 33 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 21 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 12 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 6 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 8 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మొత్తం 80 పోస్టులకు మరి ఫారెస్ట్ సర్వీస్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎంత ఉండాలి ఏంటి అన్నట్లుంది. మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు వారు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మరి సర్వీస్ ఆఫీసర్స్కి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి విత్ అట్ లీస్ట్ 1 సబ్జెక్టు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్
ఈ యొక్క డిగ్రీలో ఒక సబ్జెక్టు చేసినటువంటి వారిగా ఉండాలని వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో తెలియజేయడం జరిగింది. మరి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు వచ్చిన తర్వాత అండి ఏజ్ ఎంత ఉంటుంది, ఎంత పరిమితి ఉంటుంది, గవర్నమెంట్ వారి నుండి ఏమైనా ఈ యొక్క వయస్సుకు సడలింపు ఇస్తారా, ఆ యొక్క వివరాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితేనండి ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత అండి 1/8/2026 నాటికి వారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన ప్రకారంగా మినిమం ఏజ్ వచ్చిన తర్వాత అండి 21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వారు అభ్యర్థులు ఎవరైనా 21 సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ క్వాలిఫికేషన్ అయిపోయినటువంటి వారు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత అండి 32 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. ఏజ్ రిలేజేషన్ ఏమైనా ఉంటుందండి ఈ యొక్క మనం చూడగలిగినట్లయితే అని మనం కనుక తెలియజేయగలిగినట్లయితే ఈ పోస్టులకు మరి ఏజ్ రిలేజేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగిందండి. ఏజ్ రిలేజేషన్ వచ్చిన తర్వాత SC ST అభ్యర్థులకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఏజ్ రిలేజేషన్ ఉంటుంది. OBC అభ్యర్థులకు వచ్చిన తర్వాత అండి 3 సంవత్సరాలు ఏజ్ రిలేజేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. PW అభ్యర్థులకు వచ్చిన తర్వాత అప్ టు 10 years వరకు వారికి ఏజ్ రిలేజేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట. మరి మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు ఏమన్నా మరి ఫీజు పే చేయవలసి ఉంటుందా, ఒకవేళ పే చేస్తే ఎంత ఫీజు పే చేయాలి, ఏ కేటగిరీ వారు ఎంత కట్టాలి, ఎవరు ఎంత కట్టాలన్నటువంటి ఆ యొక్క వివరాలను మనం ఒక్కొక్క దాని గురించి స్పష్టంగా వివరంగా మనం చూద్దాం. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత అండి జనరల్ OBC EWS వారు వచ్చిన తర్వాత ఫీజు 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. SC ST PW ఉమెన్స్ క్యాండిడేట్స్ అండి వీరు ఈ యొక్క ఫీజు అంటూ వాళ్ళకి లేదు, నిల్లు. కాబట్టి ఈ ఫీజు ఏ విధంగా పే చేయాలి ఏంటి అని మనం చూడగలిగినట్లయితేనండి ఈ ఫీజు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ద్వారా, UPI ద్వారా, ఫోన్పే ద్వారా మీరు ఈ యొక్క ఆన్లైన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నటువంటి యొక్క వివరాలు కొద్దిగా మనం చూడగలిగినట్లయితేనండి వారు ప్రతిపాదించినటువంటి ఇదిగా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 2020 సంవత్సరం కండి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. మరి ఇంటర్వ్యూ ఉంటుంది. మరి మెడికల్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటూ కూడా కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ UPSC వారు ఇంపార్టెంట్ డేట్స్ అని ఇచ్చారండి. ఆ యొక్క డేట్స్ ఒకసారి మనం చూడగలిగినట్లయితే నోటిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత February 4, 2020 సంవత్సరం ఇచ్చారు. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత అండి February 4, 2020 సంవత్సరం ప్రారంభమైంది. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత February 24, 2026 సంవత్సరం అండి. ఇక్కడ ప్రిలిమినరీ డేట్ కూడా మెన్షన్ చేశారండి. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ అన్నటువంటిది కూడా ఈ యొక్క UPSC మరి ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్స్కి పలానా రోజు ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 24 May 2026 ఎగ్జామ్ ఉంటుంది అని తెలియజేశారండి. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి ఎన్ని పేపర్లు ఉంటాయి, సబ్జెక్ట్ ఏముంటాయి అని మనం చూడగలిగినట్లయితేనండి ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత అండి 2 పేపర్లు ఉంటాయి. ఒక సబ్జెక్టు, మార్క్స్, డ్యూరేషన్ మనం చూడగలిగినట్లయితేనండి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటాయండి, 200 మార్క్స్ ఉంటాయి, ఈ యొక్క టైం ఉంటుంది. పేపర్ 2 వచ్చిన తర్వాత మరి CSAT మరి క్వశ్చన్స్ ఉంటాయండి, 200 మార్క్స్ ఉంటాయి, 2 hours మరి డ్యూరేషన్ అంటూ ఉంటుంది. CSAT ఈజ్ క్వాలిఫైయింగ్ 35% వీరు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసేటప్పుడు అండి నెగిటివ్ మార్క్ కూడా ఇక్కడ మరి ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు వచ్చినటువంటి బిట్ మాత్రమే మీరు పూర్తి చేయండి, రాని బిట్ల జోరికి మీరు వెళ్ళొద్దు, రానిటువంటి వాటిని మీరు టచ్ చేయద్దు. ఎందుకు అంటున్నానంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మనకు వచ్చినటువంటి మార్కుల్లో నుండి తీసేస్తారు. కాబట్టి మనం 33% వారు ఇచ్చారు, 33% వచ్చిన తర్వాత అవి మనకు తెలియనటువంటి బిట్ల జోలికి వెళ్ళి ఇది చూద్దాంలా, ఒక రాయి చూద్దాంలా, లేదంటే గెస్ చేద్దాంలా అన్నటువంటి అలాంటి పెట్టుకోద్దండి. ఒకవేళ మీరు బై మిస్టేక్ మీకు వచ్చిన దాంట్లో మరి ఈ యొక్క నెగిటివ్ మార్క్ని తీసేస్తే క్వాలిఫై అయినటువంటి వారు కూడా డిస్క్వాలిఫై అవుతున్నారు. కొన్ని వేల మంది చాలా మరి ఈ యొక్క చిన్న మిస్టేక్లో పోతున్నారు. సో రానటువంటి బిట్ల జోలికి వెళ్ళవద్దు, మీకు వచ్చినటువంటి బిట్సే మరి ఫిల్ చేయండి. 1/3% మరి యొక్క నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ప్రిలిమినరీ మార్క్స్ నాట్ మరి కంటిన్యూడ్ ఇన్ ఫైనల్ మెరిట్. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అన్నటువంటిది మరి మెరిట్లో మరి ఫైనల్ మెరిట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. జస్ట్ ఇది మీరు పాస్ అయితే మెయిన్కి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్కి ఎలిజిబుల్ అయిన దగ్గర నుండి మీకు కండక్ట్ చేస్తారు. మరి మెయిన్ ఎగ్జామ్స్కి ఏమేమి పేపర్స్ ఉంటాయి, ఏమేమి ప్రిపేర్ కావాలి ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితేనండి, IFOS మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూడగలిగినట్లయితే పేపరు ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నటువంటిది వారు ఇచ్చారు. ఆ యొక్క వివరాలు మనం చూద్దాం. జనరల్ ఇంగ్లీష్ అండి 300 మార్క్స్ ఉంటుందండి. మరి జనరల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత 300 మార్క్స్ ఉంటుందండి. మరి ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 1 వచ్చిన తర్వాత 200 ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 2 వచ్చిన తర్వాత 200 ఉంటుందండి. ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 3 వచ్చిన తర్వాత 200 మార్క్స్ ఉంటుందండి. ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 4 వచ్చిన తర్వాత 200 ఉంటుందండి. ఈ యొక్క మెయిన్లో మీరు పాస్ అయిన తర్వాత ఫైనల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూకు అలాట్ చేస్తారు. ఇంటర్వ్యూలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో మరి పర్సనల్ టెస్ట్ ఉంటుంది. మరి ఈ పర్సనల్ టెస్ట్కి 300 మార్క్స్ ఉంటాయండి. టోటల్ మెరిట్ మార్క్స్ వచ్చిన తర్వాత అండి 1400 మార్క్స్కి ఉంటుంది. ఈ యొక్క విషయాలను మీరు గమనించి మరి ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి యూపీఎస్సీ వారి నుండి ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకొని పిన్న వయసులో ఉద్యోగాలు సంపాదించినటువంటి వారిగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. ఈ సంవత్సరం ఈ యొక్క పోస్టులో మీరు అర్హత సాధించి 2026 సంవత్సరంలో జాబ్లో సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభించి మీరు చేయండి. ఈ యొక్క మంత్ 24వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో చేసుకోండి. మీరు ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ గ్యాదర్ చేసుకొని ఇప్పటి నుండి ప్రిపేర్ చేస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోను అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు చేరవేయండి. థ్యాంక్ యూ.